హాయ్ గాయ్స్. నిన్న జరిగిన ఎంఐ ఇంకా పంజాబ్ మ్యాచ్లో ఎంఐ విన్ అయింది భయ్య. పంజాబ్ టాస్ గెలిచి ఫీలింగ్ తీసుకుంది భయ్య. ఓపెనర్స్లో ఇషన్ కిషన్ తొందరగా అవుట్ అయిపోయాడు భయ్య 8 రన్స్కే. కానీ రోహిత్ శర్మ ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు భయ్య. 25 బాల్స్లో 36 రన్స్ స్కోర్ చేశాడు భయ్య రోహిత్ శర్మ. సూర్యకుమార్ యాదవ్ మంచి నాక్ ఆడాడు భయ్య నిన్న. 53 బాల్స్లో 78 రన్స్ స్కోర్ చేశాడు భయ్య సూర్యకుమార్ యాదవ్. తిలక్ వర్మ ఒక మంచి ఫినిష్ ఇచ్చాడు భయ్య ఎంఐకి. 18 బాల్స్లో 34 రన్స్ స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఒక 10 రన్స్, టిమ్ డేవిడ్ ఒక 14 రన్స్ స్కోర్ చేశారు భయ్య. ఓవరాల్ ఎంఐ స్కోర్ 20 ఓవర్స్లో 192 స్కోర్ చేశారు భయ్య 7 వికెట్ లాస్కి. పంజాబ్ నుండి టాప్ ఆర్డర్ అంతా ఎర్లీగా అవుట్ అయిపోయారు భయ్య. ఒకరు కూడా ఒక మంచి స్టార్ట్ ఇవ్వలేదు. శశాంక్ సింగ్ ప్రతి మ్యాచ్లో కూడా ఒక మంచి నాక్ ఆడుతున్నాడు భయ్య. ఈ మ్యాచ్లో కూడా 25 బాల్స్లో 41 రన్స్ స్కోర్ చేశాడు. ఒక స్టేజ్లో పంజాబ్ విన్ అవుతుందేమనుకుంటాం భయ్య. అశుతోష్ శర్మ బ్యాటింగ్లో ఉన్నప్పుడు సూపర్ హిట్టింగ్ చేశాడు భయ్య. ఆల్మోస్ట్ పంజాబ్ విన్ అయిపోయి స్టేజ్కి వచ్చింది భయ్య తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అంత బాగా చేశాడు నేను హిట్టింగ్. 28 బాల్స్లో 61 రన్స్ స్కోర్ చేశాడు భయ్య అశుతోష్ శర్మ. 217 స్ట్రైక్ రేట్తో ఆడాడు భయ్య నిన్న. పంజాబ్ ప్రతి మ్యాచ్ కూడా లాస్ట్ ఓవర్ వరకు తీసుకొస్తుంది భయ్య. లాస్ట్ ఓవర్ వరకు వచ్చి లాస్ట్లో ఓడిపోతారు. వీళ్ళకి లాస్ట్ ఓవర్ ఫ్యాంటసీ ఏంటో. ఎంఐ పంజాబ్ని 19.1 ఓవర్లో ఆల్అౌట్ చేశారు భయ్య. ప్లే ఆఫ్స్కి ఏ టీమ్స్ వెళ్తాయి అనుకున్నారు కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్.